రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజల కోసం మరో నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే బ్రాండెడ్ బియ్యం అమ్మకాలను ప్రారంభించింది. విజయవాడలో మంత్రి నాదెండ్ల ఈ బియ్యం అమ్మకాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లతో పాటు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా సూపర్ ఫైన్ రైస్ బియ్యం, కందిపప్పు, పామాయిల్ తక్కువ ధరకు అందించే ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ కంటే తక్కువకి అందించే ఏర్పాట్లు చేయడం శుభపరిణామం. ప్రస్తుతం బ్రాండెడ్ బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్రాండ్ పేరుతో విక్రయిస్తోన్న బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. అందుకే ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో కార్యక్రమాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ 52 రూపాయలకు, అలాగే బీపీటీ రా రైస్ కేజీ 50 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం చొప్పున ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందిస్తున్నారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని రైతు బజార్లలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బయట మార్కెట్లో నాణ్యమైన బియ్యం పేరుతో భారీగా దోపిడీ జరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 65 రూపాయల పైమాటే. కానీ రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దానిని 52 రూపాయలకే అందిస్తున్నారు. భవిష్యత్తులో పామాయిల్, కందిపప్పు సైతం తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.